తాజాగా ఇప్పుడు వాహన స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. దీని మీద విజిలెన్స్ విచారణకైతే ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆ యువతకు కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి ఇవ్వటం మనందరికీ తెలుసు. వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించడం కోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీన్ని గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కూడా ఇది అదే. ఆ ఎస్సీ యువతకి ఏంటంటే ఆ స్వయం ఉపాధి కింద కొంత సబ్సిడీ లోన్ ఇచ్చి, కొంత బ్యాంకు లోను వీళ్ళే ఇప్పించి కార్లు ఇచ్చేవాళ్ళు. దాంతో వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు చూసుకునేవాళ్ళు. అయితే ఇదే విధానానికి సంబంధించి 2017, 18, 19లో ఏపీ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంది. ఇందులో ఈ ఆటోతో పాటు ఏదైతే కార్లు ఉన్నాయో వీటితో పాటు వాషింగ్ మిషన్ లాంటి, అంటే డ్రైనేజీ క్లీనింగ్ మిషన్లు కానివ్వండి, లేదా ట్రాక్టర్లు కానివ్వండి, రైతు పరాధం కింద ట్రాక్టర్లు కూడా ఇచ్చేవాళ్ళు. ట్రాక్టర్లు కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కొంత అడ్వాన్సులు కూడా ఆ కంపెనీలకు అయితే చెల్లించడం జరిగింది, ఎవరైతే వీటిలో డీల్స్ చేసుకున్నారో. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఓడిపోయిందో, అంటే కేవలం అగ్రిమెంట్ మాత్రమే జరిగింది, అడ్వాన్సులు మాత్రమే ఇచ్చారు, అటు నుంచి ఎటువంటి వెహికల్స్ కూడా రాలా.